ఏం బా ఇంతసేపు ఇక్కడ రాకుండా అడిగిపోయాను. మావా నీ అయ్యా మామేంద్ర మామ పొగట్టలేదురా, నేను తిడుతున్నాను. ఉదయం నుంచి తిండి తిప్పలేక సస్తానా. నీకేం ఏమైనా అంటావు నువ్వు? మామ అయినా అంటావు, బావ అయినా అంటావు. సారీ ఎందుకు నోట్లో పూరి పెట్టుకో. మళ్ళా ఏడికి పిలుచుతున్నారా నువ్వు? ఎక్కడ వస్తున్నావు? ఎలా ఉండవు? కొంచెం కూడా అది కాదు మామ, నేను ఉదయం నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఎంత లేట్గా వచ్చి రిసీవ్ చేసుకున్నాడని నన్ను. అవునా? డ్యూటీలు ఎలా ఉన్నాయి? మా డ్యూటీలు ఏమున్నా లేదా? మీ డ్యూటీలు అయితే ఏసీ రూమ్ లో ఉంటారు మీరు. మాది ఏసీ ఏం ఏసీ లేరా? కొత్తగా అమ్మాయి వచ్చిందా? చా ఉంది అక్కడ చూడు ఒకడు. వాందేం చెప్తాను ఉండేదే కొత్తదేమన్నా చెప్పు. ఎందుకు నొక్కినవరా మామా? మామా 5,000 డబ్బులు కావాలరా. నేనుండా కదా ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఎందుకు 5,000 డబ్బులు ఇస్తున్నావు కదరా? ఉన్నా అన్నా కానీ ఇస్తా అన్నా చెప్పింది, ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి. ఉండా అన్న చెవులు ఏం పెట్టుకున్నా? ఎందుకు నువ్వు ఏం పెట్టుకున్నారు స్వామి? నువ్వు ఇల్లు గాలి ఒకటి వస్తా అంటే పెట్రోల్ బంక్ దారేదని అంటాను ఇలాంటి వాడు. వాడొక రకము ఈడొక రకము, మధ్యలో నేను ఒక విపి గాన్ని. రే ఏమరా ఇంటికి ఫోన్ చేయట్లేదంటే, ఈ మధ్య డబ్బులు వేయట్లేదంటే ఏమరా? అది నా పర్సనల్, అది నా ఇష్టం. రే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు, ఫోన్ తీసుకో. హలో రే నువ్వేం చేస్తావంటే మీ అక్క గడికి పోయేసి మీ అక్క ఫోన్ తీసుకొని ఒక 3 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకు? నేను చెప్పింది నువ్వు చెయ్యరా. సరే ఉంటా. వాని విషయంలో మేము చేస్తున్నది కరెక్ట్నరా? వాడి విషయంలో రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది నాకు అవసరం లేదురా. రేపు తెలిసిపోతుంది అంతా, చెప్తా. వీడు ఏం చేయడానికి కూర్చున్నాడో ఏమో, నా కొంప ముంచుతాడు వీడు. చెప్పరా బావా, ఫోన్ తీసుకుని వచ్చేసిన. అయితే ఒక పంచి, మీ బావకు ఫోన్ చేసి నీ భార్య ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతుంది, ఆడికంటే అడిగిపోతుంది, టైం టేబుల్ లేకుండా ఇంటికి వస్తుంది అని చెప్పేసి చెప్పు. ప్రాబ్లం అవుతుంది బావా. ఏమీ కాదురా, నేను చెప్పినట్టుగా చెప్పు నువ్వు చాలు. సరే, నేను ఫోన్ ఎప్పుడు చేయాలా? రేపంతా వాడు నాతోనే ఉంటాడు, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, సరేనా? సరే. రేమో ఆదివారం ఎండ పోదాం రా. సినిమా రిలీజ్ అయింది, పోదాం. సినిమా ద్రవ్వ సరే ఆదివారం పోదాం. ఏం రా ఆదివారం పోదాం రా. పోదాం. అసలు ఏం చెప్పినామని రా? ఆఫీస్లో టెన్షన్స్ అన్నీ ఎక్కువ, వర్క్ ఎక్కువ అయిపోయింది, ఇబ్బంది అయిపోతుంది. మనం ఎందుకు వచ్చినాం రా ఇక్కడికి? చెప్తాను రా, పనుందిరా. నీకు ఫోన్ చేయవచ్చు, నువ్వు అలుగుతావు. మళ్ళా ఆఫీస్ ఫోన్ ఇవ్వకపోయి నేను మాత్రం ఖచ్చితంగా. రే మామ, సిగరెట్ రా. ఇందా తాగు, అందరూ ఒకరోజు పైకి పోవాల్సిందే అమ్మా జీవితం. ఏమి ఏంది ఫోన్ చేస్తాండే? పోరా మాట్లాడు, పోరా. ఏం వీడు ఫోన్ చేస్తాను ఇప్పుడు? పోరా మాట్లాడు, పోరా. ఉండు, నేను మా వాడు ఫోన్ చేస్తాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. పెట్టా చెప్పు సాలే.
అక్క వచ్చేసి ఎవరంటే అలా మాట్లాడుతుంది, యాడికంటే ఆడికి పోతుంది, అసలు టైం ఏ తెలియదురా ఇంటికి వచ్చేది, దాని ఇష్టానికి పోతుంది, దాని ఇష్టానికి తిరుగుతుంది. నేను చెప్పి 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 నేను చాలా అయిపోతుంది. నువ్వు పోయినప్పటి నుంచి మా మాట ఒక్కటి వినడంలే. నువ్వు మాట్లాడితే మాట్లాడు, ఏమంటే నా వల్ల కాదు, నేను ఏం చేయలేను. ఇంకా మమ్మల్ని ఏమనుకోవు నువ్వు. అనుకునేదేముంది రావే, అనుకునేదేముంది, వస్తానాలే. నేను టికెట్ బుక్ చేసుకుని ఈరోజు బయలుదేరుతానా. రే మామ టికెట్ బుక్ చేయండి రా, నేను పోవాలా. ఏమైనా కానీ ఏమైందిరా? మా భార్య ఎవరితో మాట్లాడతాను రా, నేను పోవాలరా. టికెట్ బుక్ చేయండి రా, ఏమైనా కానీ. దాని అంత తేల్చాలా ఈరోజు. ఎవరు చెప్తారు బా? నా సాలేగాడే చెప్పిండు. నా భార్య ఎవరితో తిరుగుతుందంట బా. నీకు కూడా మన స్పెషల్ గా చెప్పాలా? నేను ఇండియా టికెట్ బుక్ చేసే ముందు నన్ను ఎందుకు కొట్టావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడినా అసలు ఏంటి కూడా నన్ను ఏదో నా భార్య ఏదో తప్పు చేస్తాను, దాన్ని నేను కాపాడుకోవాలని నేను అన్నాను. టికెట్ బుక్ చేయమన్నాను, దాన్ని నన్ను కొట్టాలా? ఫ్రెండ్స్ మీరే తోడుగా ఉండాల్సింది పోయి అనవసరం నన్ను కొట్టాడు చూడు. అంటే ఇప్పుడు నీ భార్య చేస్తే తప్పు, నువ్వు చేస్తే రైట్. అది నా భార్య. ఇన్ని రోజుల నుంచి నువ్వు మాట్లాడుతున్నది కూడా వేరే ఒకటి భార్యరా. అది చెప్పురా మీకు ముందు. మనం ఇండియాలో గల్తీలు తిరుగుతున్నప్పుడు అది వాంత ఇట్లా మాట్లాడుతుంది, ఇది ఇంత ఇట్లా కులగతుంది, అది వాంత ఇట్లా చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. గుర్తుందరా నీకు? అస్సలు వాళ్ళది తప్పే కాదురా. ఎందుకో తెలుసా? వాళ్ళ మొగుళ్ళు సంపాదించిన డబ్బులు కరెక్ట్గా ఇంటికి పంపిస్తారు. రోజుకి 4 మాటలు సంతోషంగా మాట్లాడతాను. ఒక్క ఆడది కూడా తప్పని చేయదురా. 4 రోజుల సంతోషాన్ని చూసి జీవితాంతం ఉండే సంతోషాన్ని మర్చిపోతున్నాం రా. నీ భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతుందని నీకు ఇంత కోపం వస్తుంది. నువ్వు వేరే అమ్మాయితో కాపురమే పెట్టినావు కదరా. నీ భార్యకు తెలిసి ఏమనుకుంటుంది, నీ భార్య ఏమవ్వాలరా? అది గుర్తుకు రాదురా మీకు? అవి గుర్తుకు రావు. రేయ్, ప్రతి ఒక్క అమ్మాయి ఏం కోరుకుంటుందో తెలుసారా నీకు? తన పుట్టింట్లో నుంచి మెట్టింట్లో అడుగు పెట్టంగానే నా భర్త మనసు తెల్లటి కాగితం మీద నల్లటి మచ్చ కూడా ఉండకూడదని చెప్పేసి కోరుకుంటుందిరా. మనము వాళ్ళ ఊహలకు కూడా అందట్లేదురా. నీ ఇంట్లో ఉండే ఆడోళ్ళని నువ్వు ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అట్నే అనుకోరా. భారతదేశం బాగుపడిపోతారా. అట్టని చెప్పేసి నేను ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఆడది ఎట్నే అని చెప్పేసి నేను చెప్పట్లేదురా. 60% కరెక్ట్గా ఉన్నారు, 40% రాంగ్గా ఉన్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? మనమే. దానికి కారణం మనమే. అమ్మాయిల జీవితాలు రావి. నీ భార్య ఎవరితో మాట్లాడలేదు, భయపడద్దు, సరేనా? లేదురా, నా సాలిగాడు ఫోన్ చేసి చెప్పిండు. అవంతా మేము మాట్లాడిచ్చిందే లేరా. హలో రే, ఒక నిమిషం ఫోన్ ఇరా. అదే ఇస్తాను చూడు. హలో, సారీ బా, ఏమనుకోకు. ఐదవా 3 days అయింది ఫోన్ తీసుకొని వెళ్ళి. మళ్ళా చేస్తాను. రే, నువ్వు ఏం తప్పు చేయలేరా? లేదురా మామ, చాలా తప్పులు చేశారా. ఏం తప్పు చేయలేదు నిజంగా. సారీ మామ, నేను కొట్టిందా నీకు? మా ఫ్రెండ్ రా. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డలా భావిస్తుంది. ఇది మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ.